మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నా పేరు రాములు. మా ల్యాండరీ షాప్ చాలా 20 ఇయర్స్కి ఇక్కడ ఉన్నాం. మేము అంటే 50 ఇయర్స్కి ఇక్కడ ఉన్నాం. షాప్ మాత్రం 20 ఇయర్స్ అయింది. గత పద్మారావు గారు స్థానికంగా చాలా మంచి పనులు చేశాడు. ఇప్పుడు కూడా చేస్తారు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఆయన కొద్దిగా ఏం చేయలేకపోతే ఉన్నాడు కాబట్టి ఆయన గవర్నమెంట్ వస్తుంది. మళ్ళీ ఆయన గవర్నమెంట్ రాకపోయినా ఆయన పోరాడి తెచ్చి మనకు చేస్తాడు. సో ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏ అభ్యర్థి వస్తే బాగుంటుంది? స్థానికంగా చూసినా మరి సికింద్రాబాద్ నియోజకవర్గంలో మొత్తం సిటీలో పద్మారావుని గుర్తుపట్టని వాళ్ళు ఎవరు లేరు. ఆయన 2 మినిస్టర్ పదవులు చేశాడు, మంచిగా అన్నీ చేశారు. ఆయన గుర్తుపట్టిన వాళ్ళు లేరు. ఇప్పుడు వచ్చేసి కిషన్ రెడ్డి ఉన్నాడు. కిషన్ రెడ్డి వచ్చి సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు. 2 సార్లు గెలిచాడు. 2 సార్లు గెలిచినా కానీ మన పరంగా చూస్తే మనకి ఇక్కడ ఏం చేసింది ఏం లేదు, వచ్చింది ఏం లేదు. ఎప్పుడో ఆయన విజిట్ ఉన్నప్పుడు వచ్చి చూసిపోతారు అంతేగాని పద్మారావు స్థానికంగా అందరికీ వచ్చిపోతారు. కాబట్టి అందరికీ మినిస్టర్లో పద్మారావుని అందరిని గుర్తుపడతారు. మళ్ళీ దానం నాగేందర్ ఉన్నాడు. దానం నాగేందర్ వచ్చేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యే అంటే కానీ అక్కడ మట్టుకే ఆయన చేసుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఎవరికి తెలియదు, సామాన్యంగా ఎవరికి తెలియదు. స్థానికంగా అయితే ఎవరు పార్టీల పరంగా కాకుండా కూడా ఇండిపెండెంట్గా గెలిచినా కానీ పద్మారావు గారు ఎంపీగా గెలుస్తారు. ఒక పార్టీ పరంగా కాకుండా ఇప్పుడు టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ ఉండని ఏదైనా స్థానికంగా చూస్తే పద్మారావుకి మంచి పేరుంది. పద్మారావు 100% గెలుస్తారు. నా పేరు రాసమ్మ. ఏం కూలి పని చేసుకుంటాం, ఇండల్లో పని చేస్తాం. మళ్ళీ ఏం చేయాలి? ఇదివరకు అప్పుడు పని ఉంటుందా? వచ్చి కూర్చున్నా, పోయేసి వచ్చి కూర్చున్నా. ఇది చేసి మళ్ళీ బుక్కెడు అన్నం ఎవరు పెడతారు? కొడుకోలే కేసీఆర్ పెడుతుండే, కేసీఆర్ని తీసేసిండు. ఇప్పుడు పద్మారావు పుణ్యంతో గలీలో బతుకుతున్నాం. ఇప్పుడు ఓటుకి ఇట్లా పద్మారావుకే ఇస్తా. 200కి వెళ్ళి 2000 దాకా చేసిండు కేసీఆర్. ఇప్పుడు 4000 ఇస్తామని చెప్పారు. టైంకి ఇవ్వడు. ఇంతవరకు మాకు పింఛనే రాలేదు. పోయిన నెలది 2000 ఇంతవరకు ఇవ్వలేడు. అయిపోయింది, నెల అయిపోయింది. ఈ నెలది రేపు నెల ఇస్తాడు, రేపు నెలది ఇట్లా ఇస్తున్నారు. కరెక్ట్గా ఇట్లా ఇస్తలేరు. మాకు పద్మారావు కొడుకులాక నాకు వస్తాడు, మంచి చెడ్డ చూసుకుంటున్నాడు, మాట్లాడతాడు. ఫోటోలు గిట్లు ఉన్నాయి ఆయన నా దగ్గర. పట్టుకొని దిగిండు మా అమ్మ అంటాడు. మాకు పద్మారావుకే ఓటు. మంచిగా మాట్లాడతాడు. ఏమి లీడర్ లెక్క ఉండాడు. ఆయన క్లోజ్గానే ఉంటాడు, కొడుకు లెక్క. అంతా మంచిగానే మాట్లాడతాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎంపీలాగా కంటెస్ట్ చేస్తున్నాయి. మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఆయన ఎంపీలాగా నిలబడుతుండు. మళ్ళీ ఆయనకి ఇస్తా ఓటు. నాకు మంచిగా చేసిన వాళ్ళకి ఇస్తాము. అన్నం పెట్టిన వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైనా అన్నం పెట్టకుండా వాళ్ళకి నీళ్ళు గిట్లు ఇయ్య అంతే.